రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు తండోపుతండాలుగా తరలివస్తున్నారు. గుంటూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు భారీగా వచ్చారు. దీంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. గుంటూరులోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. గుంటూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు భారీ స్థాయిలో ఇవాళ తరలి వచ్చారు రిజిస్టర్ కార్యాలయానికి. రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్ ఫీజు పెంచడంతో భారీ స్థాయిలో తరలి వచ్చారు. మొన్న అమావాస్య కావడంతో పూర్తిగా రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. రోజుకు 80 రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ నిన్న ఒక్కరోజే 155 నుంచి 160 వరకు రిజిస్ట్రేషన్లు జరిగినాయని అధికారులు చెప్తున్నారు. దాదాపు మనం ఇక్కడ కిరిసిపోయిన జనాన్ని చూస్తున్నాం. లోపల కూడా భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉన్నారు. మనతో కొంతమంది ఉన్నారు. సార్ ఎప్పుడు వచ్చారు? ఏంటి ఈరోజు ఎందుకు చేయించుకుంటున్నారు? అంటే రేపు రేట్లు పెరుగుతాయని అంతే. ఎక్కడి నుంచి వచ్చారు? మాది నల్లపాడండి. మీరు నల్లబండి సేమ్ నల్లబండి నుంచి వచ్చాము. ఇప్పుడేనా వచ్చారా? ఇప్పుడే సార్ వచ్చింది. మేము 2 hours అవుతుంది సార్ వచ్చి. బాగానే రెస్పాండ్ అవుతున్నారు. బట్ క్లౌడ్ ఎక్కువగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ అమౌంట్ పెరుగుతుందని ఈరోజు చేయించుకున్నాం. పూర్తిగా మనం చూస్తున్నాం లోపల ఇంకా కిక్కిరిసిపోయిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తరలి వచ్చారు. ఇంకా గంటకు రిజిస్టర్ కార్యాలయం దగ్గర పెరుగుతూ ఉన్నారు. మంగళగిరిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పూర్తిగా మంగళగిరి, తుళ్ళూరుతో పాటు గుంటూరు జిల్లా రిజిస్టర్ కార్యాలయం దగ్గర కూడా పరిస్థితి ఉంది. దీంతో పాటుగా నర్సరావుపేట జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పూర్తిగా కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఢిల్లీ నుంచి వచ్చానండి. సార్ ఎట్లా ఉంది రిజిస్ట్రేషన్? బాగా హడావుడిగా ఉందండి. అంతా ఇవాళ రేపు నుంచి రేట్లు పెరుగుతున్నాయని అందరూ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం ఎగబడుతున్నారు. చాలా మంది ఉన్నారు సార్. ఇవాళ లాస్ట్ రోజు కదా, అందరూ ఇవాళ చేయించుకోకపోతే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతాయని ఇవాళే మొత్తం చేయించుకుంటున్నారు అందరూ. ఇంకా ఏ టైంలో పడుతుందో ఎవరు వాళ్ళు కూడా చెప్పటల్లా. అవుతుంది ఇవాళ లోపల ఎప్పుడైనా అవుతుందండి, రెడీలో కూర్చోండి అంటున్నారు. ఛార్జీలు పెంచుతున్నారని హడావుడిగా జనం వచ్చి చేయించుకుంటున్నారండి. మీరు ఏం రిజిస్టర్ చేస్తున్నారు? షోట్ అండి. అన్ని హామీలు అన్నీ ఇచ్చారు. జనాలకి ఇబ్బందులు పెడుతున్నారు రైతులని. రేపు ఫస్ట్ నుంచి 20% ఇస్తామన్నారు. జనం అందరూ నిన్న నుంచి జనం బాగా దండోపదండాలుగా వచ్చారండి. పూర్తిగా రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. అందుకే భారీ స్థాయిలో తరలి వచ్చామని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకునే వారంతా చెప్తున్నారు. 15 నుంచి 20% పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వివిధ ప్రాంతాలను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. దాంతో ఈ ఒక్కరోజే ఉండటంతో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వారంతా పెద్ద ఎత్తున రిజిస్టర్ కార్యాలయాలకు తరలి వస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.